సుదీర్ఘ కాలంగా తెలుగు కమ్యూనిటీకి చేస్తున్న అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ప్రవాస తెలుగు నేత కోమటి జయరాంకు సత్కారాన్ని ఏర్పాటు చేశారు. ఫిలడెల్ఫియాలో ఈ వేడుక వందలాది మంది మధ్య ఘనంగా జరిగింది. అమెరికాలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి ఆయన గొప్ప కృషి చేశారని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇవాళ ఫిలడెల్ఫియా ఏరియాలో అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధి శ్రీ జయరాం గారికి అండ్ అలాగే పద్మభూషణ్ నోరి దత్తాత్రేయ గారికి ఇద్దరికి కూడా సన్మానం జరిగింది. అండ్ ఎంతో మంది ఇక్కడ విచ్చేశారు. అండ్ ఈ సన్మానం మన రవి పొట్లూరి గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో జరిగింది. రవి గారు, అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇవాళ ఇంతమంది వచ్చి దీన్ని సక్సెస్ చేశారు, అంటే మీకు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? టీవీ నైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఫిలడెల్ఫియా రాయర్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన శ్రీ కోమటి జయరాం గారికి, అలాగే పద్మభూషణ్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఎన్ఆర్ఐ టీడీపీ ఫిలడెల్ఫియా బృందం గత 2 వారాల నుంచి అహర్నిశలు శ్రమించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి దిగ్విజయం చేశారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మన తెలుగు జాతికి గర్వకారణమైన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, అలాగే అమెరికా తెలుగు కమ్యూనిటీకి ఎల్లప్పుడూ అండదండలుండి తన వంతు సహాయ సహకారాలు గత 4 దశాబ్దాలుగా అందజేస్తున్న శ్రీ కోమటి జయరాం గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం అనేది చాలా ఆనందంగా ఉంది. వారి ఆధ్వర్యంలో, అలాగే ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అన్ని కార్యక్రమాలకి ఎన్ఆర్ఐలుగా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. వాటన్నిటిని ఒకసారి కూలంకుషంగా చర్చించుకోవడానికి, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే గత 2 ఏళ్లుగా జరిగిన కార్యక్రమాలు, రాబోయే 3 ఏళ్లలో చేయాల్సిన కార్యక్రమాలు, వీటన్నిటి గురించి జయరాం గారు చాలా విపులంగా విశదీకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమానికి చాలా మంది వాలంటీర్లు సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రాధాకృష్ణ ముల్పూరి అండి. మా ఫిలడెల్ఫియా ఎన్ఆర్ఐ టీడీపీ ఫిలడెల్ఫియా నుంచి మేము అడగంగానే కోమటి జయరాం గారిని, ఆయనకి ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి మా దగ్గరకు వచ్చి నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. అలాగే నోరి దత్తాత్రేయులు గారు కూడా అడగంగానే మా దగ్గరకు వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఏపీ స్టేట్ కి ప్రత్యేక ప్రతినిధిగా 2వ సారి మీరు ఈ పోస్ట్ రావడం జరిగింది, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఇవాళ ఇక్కడ ఫిలడెల్ఫియాలో ఆల్మోస్ట్ ఒక పెద్ద కన్వెన్షన్ లాగా అంతమంది వచ్చారు. అంటే ఇంతమంది అభిమానం మీరు, అంటే యూ ఫౌండ్ సో మెనీ, అంటే ఇంతమంది పీపుల్ దే రియలీ లైక్ యూ, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అమ్మా. ఈ పోస్ట్ అనేది కాకుండా ఇది ఒక బాధ్యత. మన బాధ్యతను గుర్తు చేసే విధంగా ఎంతమంది వచ్చారంటే ఇంకా నా మీద ఎక్కువ బాధ్యత పెరిగింది అనేది, ఈ పొజిషన్ కి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది వీరందరి రావడానికి నిదర్శనం అన్నమాట. కాబట్టి తప్పకుండా 2014-19లో చేసిన విధంగానే ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడున్న ఎన్ఆర్ఐస్ అందరినీ అనుసంధానం చేయటం, అక్కడున్న ఆపర్చునిటీస్ ని అవైల్ చేసుకునే విధంగా ఇక్కడున్న ఎంటర్ప్రెన్యూర్స్ కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడంలో, అలానే సర్వీస్ చేయించడంలో కూడా ప్రతి ఎన్ఆర్ఐని వాళ్ళ రూట్స్ కనెక్ట్ చేసే విధంగా ఈ 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ ఈ ఎన్ఆర్ఐస్ అందరి మధ్యలో ఉండాలనేది నా కోరిక. నాకు వేరే అంబిషన్స్ ఏం లేవు. I lived in this society for last 46 years. I want to remain with this NRI community as long as I live in this country. కాబట్టి నాకు వేరే ఆశలు ఏమి లేవు. అటు పార్టీకి కానీ, అటు ప్రభుత్వానికి కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ ఎన్ఆర్ఐస్ సహాయ సహకారాలు అందే విధంగా చూసే బాధ్యత తీసుకోవాలన్నదే నా మెయిన్ ఉద్దేశం. తప్పకుండా అదే లైన్లో పనిచేస్తాను. అటు పార్టీకి పేరు వచ్చే విధంగా ఎక్కడా కూడా నా గురించి పార్టీకి కానీ, నాయకత్వానికి కానీ చెడ్డ పేరు రాకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయడానికి చేస్తాను. అండ్ ఈ 2 years లో ఏమన్నా ఇది సాధించాలి అని ఏమన్నా ఉందా? అంటే మీకు ఏమన్నా ప్లాన్? ఇది ఒక పర్టికులర్ గోల్ ఏం లేదు. మై మెయిన్ గోల్ ఈస్ టు కనెక్ట్ ద ఎన్ఆర్ఐస్ టు దేర్ మదర్ ల్యాండ్ through service activities. Through service. That's what I did before. I reinstate. There is a lot of need for that. Manandram we are well to do here, but at the same time we should not leave them behind. We need to take care of them. They need our support. Kabatti aa line lo veltaniki there is a lot of scope. I don't need to think anything else. I work towards that. పద్మభూషణ్ డాక్టర్ నోరి గారు ఉన్నారు. నోరి గారు, మీకు అమెరికాలో ఎస్పెషల్లీ ఫిలడెల్ఫియాలో ఈ సన్మానం ఎలా అనిపిస్తుంది? ఇవాళ చాలా అద్భుతంగా ఉందండి. ఫిలడెల్ఫియాకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను.
బట్ ఇవాళ వెరీ స్పెషల్ ఎందుకంటే జయరామ్ గారిని కూడా ఇవాళ ఆనర్ చేస్తున్నాం. ఆయనకి కొత్తగా రిప్రజెంటేటివ్ పోస్ట్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆయన కూడా రావడంతో చాలా అద్భుతంగా జరిగింది సభ. ఈ ఏరియాలో కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, పేషెంట్స్ ఉన్నారు. అందరూ తప్పకుండా రండి సార్ అని చెప్తే ఇక్కడికి వచ్చాను నేను. So I'm extremely happy that I participated in this, and also everybody మన వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గురించి చెప్పండి సార్ అని చెప్తే నేను ఆయనతో ఉన్న పరిచయం 55 ఏళ్ల పరిచయం నాకు. సో అవన్నీ కూడా కొంచెం వాళ్ళతో షేర్ చేసుకున్నాను. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎలా మొదలెట్టాం, అది శంకుస్థాపన అప్పుడు ఆయన మన ఎన్టీఆర్ గారు నా చేత కొబ్బరికాయ కొట్టించడం, తర్వాత దానికి జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం బాలకృష్ణ గారు ఎంతో అద్భుతంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ ఆల్సో చంద్రబాబు గారు కూడా నాకు అడ్వైజర్, కేబినెట్ ర్యాంక్ అడ్వైజర్ పొజిషన్ ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ కేర్ ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి. అంటే ఒకటండి, అంటే ఆంధ్రప్రదేశే కాదు, మీకు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మీరు బోత్ స్టేట్స్ అంటే తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు స్టేట్స్ లో మీకు పొజిషన్ ఉంది. అండ్ ఆల్సో మేము విన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్స్ అన్నిటినీ కూడా మిమ్మల్ని ఒకసారి రీవిజిట్ చేయమన్నారు. అది వాట్ ఈస్ దట్ హ్యాపెనింగ్ అండి? అది నేను రేవంత్ రెడ్డి గారు, శ్రీనాథ్ రెడ్డి అని ఒక మంచి పెద్ద డాక్టర్ ఉన్నారు, ఆయన నేను కలిపి ఈ కమిటీలో ఉండి రివ్యూ చేసి రికమెండేషన్స్ ఇవ్వన్నారు. ఎలా ఇంకా అభివృద్ధి చేయొచ్చు, పేషెంట్ ఓరియంటెడ్ కేర్ ఎలా పెంచగలం, మనం అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ కేర్ అని దాని మీద కూడా పనిచేస్తున్నాను నేను. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో 2 వారాల్లో ఇండియా వెళ్ళి 2 రాష్ట్రాల్లో కూడా మీటింగ్లు పెట్టి హెల్త్ డిపార్ట్మెంట్ ఇంకా అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. చివరికి మన తెలుగు వారికి ఆదిలాబాద్ నుంచి అమలాపురం దాకా అందరికి చాలా అద్భుతమైన క్యాన్సర్ కేర్ ప్రొవైడ్ చేద్దాము అని నా ఉద్దేశం. సో అదండి, సో ఇద్దరు స్టాల్ వర్డ్స్ అనమాట, జయరామ్ కోమటి గారు అండ్ అలాగే డాక్టర్ నోరి గారికి. ఇద్దరు కూడా ఇవాళ ఇక్కడ ఘన సన్మానం జరిగింది ఫిలడెల్ఫియాలో. అండ్ ఎంతో మంది ఎన్ఆర్ఐలు ఇక్కడ వాళ్ళిద్దరిని అభినందించడం జరిగింది. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ. Ladies and gentlemen, please put your hands together and let's welcome him onto the stage. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. శ్రీ దత్తాత్రేయ నోరి గారిని కోమటి జయరామ్ గారికి సమర్పించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇంగ్లీష్ వర్షన్ ఒకటి ఉందండి.